కాలనీకి సంబంధించి ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డు ఇది. పవర్ వస్తుందని చెప్తే చెక్ చేయడానికి అయితే వచ్చినాం ఇక్కడికి. ఈ బంగ్లాకి సంబంధించి సప్లై వస్తుందో లేదో చెక్ చేసుకుందాం. ఫస్ట్ రెడ్ ఫేస్ వస్తుంది, ఎల్లో ఫేస్ వస్తుంది, బ్లూ ఫేస్ కూడా వస్తుంది. మూడు బాగానే ఉన్నాయి. ఎంసీబీ అవుట్పుట్ అయితే ఇక్కడ టర్మినల్లో ఇది ఇన్పుట్. రెడ్ ఫేస్ బాగానే ఉంది, ఎల్లో ఫేస్ బాగానే ఉంది, బ్లూ ఫేస్ కూడా బాగానే ఉంది. ఒకసారి ఇంటి దగ్గర మీటర్లో చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మీటర్ బాక్స్ ఇది. కంటిన్యూటీ చెక్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి రెడ్ ఫేస్లో చెక్ చేస్తున్నా. రెడ్ ఫేస్ అయితే ఓకే, రన్నింగ్ కంటిన్యూటీ అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఎల్లో ఫేస్, ఇక్కడ ఇందులో చూపించట్లేదు. ఇది వచ్చేసి బ్లూ ఫేస్, ఇవి బాగానే ఉన్నాయి. అంటే మనకి ఇందులో ఎల్లో ఫేస్ ఒకటి వస్తలేదు. 3 ఫేజ్లో ఎల్లో ఫేస్ ఒకటి రావట్లేదు. ఇక్కడ మళ్ళీ ప్యానల్ బోర్డ్ దగ్గరికి వచ్చి మనము ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. కేబుల్ గిట్ల ఎట్లా ఉంది ఏందన్నది. మనకి ఇక్కడ నుంచి టెర్మినల్లో అవుట్పుట్ అయితే చూపిస్తుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి కేబుల్ని మనం చెక్ చేసుకోవాల్సింది. ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కేబుల్ డ్యామేజ్ అయింది. 10 mm ఆర్మోడ్ కేబుల్ ఇది. 4 కోర్ అల్యూమినియం ఆర్మోడ్ కేబుల్ అంటారు దీన్ని. ఇదైతే మొత్తం డస్ట్ వచ్చి మొత్తం పాడైపోయింది. అందుకే మనకి ఫేజ్ అనేది రావట్లేదు. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేస్తాం. దానికోసం అని ఇప్పుడు ఫస్ట్ అయితే నేను దీని సప్లై ఎంసీబీలు అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇవి 3 ఆఫ్ చేసుకొని ఇక్కడ సప్లై ఏమైనా వస్తుందా లేదా టెస్టింగ్ చేసుకుంటున్నాను. స్క్రూస్ మొత్తం తీసిన తర్వాత టెర్మినల్ నుంచి కేబుల్స్ మొత్తం లీడ్స్ మొత్తం బయటికి లాగేస్తున్నాము. చూసుకోవచ్చు ఇక్కడ ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అందుకే మనకు సప్లై అనేది వస్తలేదు. దీన్ని మళ్ళీ స్లీవ్ తీసేసి జిఐ ఈ లేయర్స్ కట్ కాకుండా ఖాళీ మీది స్లీవ్ వరకు కట్ చేసుకునేది. ఇది కట్ చేసుకుని పైన ఫస్ట్ ఈ స్లీవ్ తీసేస్తాము. ఈ స్లీవ్ కట్ చేయడానికి అయితే నేను ఇప్పుడు ఈ చాక్ని అయితే వాడుతున్నాను. ఇది జిఐ లీడ్స్ ఉంటాయి కాబట్టి లోపల కేబుల్ మన డ్యామేజ్ అయ్యే ఛాయిస్ అయితే ఏముండదు. నీట్గా కొంచెం జాగ్రత్తగా మీది లేయర్ని ఇట్లా కట్ చేసుకోవాలి. చేస్తే మన చేతి దీన్ని కొంచెం మన చెయ్యి ప్రెజర్తో ఓపెన్ చేసుకుంటే ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఈ స్లీవ్స్ ఏవైతే బయట కట్ చేసినామో ఇక్కడ వరకు టేప్ చేస్తాను. ఇక్కడ టేప్ తోటి అయితే ఇక్కడ వరకు స్లీవ్ని ఇది క్లోజ్ చేసుకున్నా. దాని తర్వాత ఇవి ఏవైతే ఖరాబ్ అయినంత వరకు కొంచెం ఎక్స్ట్రా ఉన్న ఈ లీడ్స్ని అయితే కేబుల్ లీడ్స్ని కట్ చేస్తున్నాము. స్లీవ్స్ తీసుకున్న తర్వాత మనం ఈ టెర్మినల్ ఏదైతే ఉందో మళ్ళీ ఇక్కడ ఏ కేబుల్ ఆ కేబుల్ RYB ఫేస్ న్యూట్రల్ మళ్ళీ రీప్లేస్ పెడతాము. టెర్మినల్లో 3 ఫేజ్లు 1 న్యూట్రల్. దానికి ఫేస్ న్యూట్రల్ సంబంధించి RYB దానికి టెర్మినల్లో సెట్ చేసి టైట్ చేయడం జరిగింది స్క్రూస్ అయితే. నెక్స్ట్ మనం ఈ ఎంసీబీలో అయితే ఆన్ చేసుకుందాం. 1 2 3. రెడ్ ఫేస్ అయితే గ్లో అవుతుంది, ఎల్లో ఫేస్, బీ ఫేస్. ఇక్కడైతే 3 ఫేజ్లు వస్తున్నాయి మనకు. నెక్స్ట్ మీటర్లో చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనము మీటర్లో చెక్ చేస్తామని ఇక్కడ వచ్చేసి ఎల్లో ఫేస్ ఇంతకుముందు రాలేదు. ఇది ఇప్పుడు ఎల్లో ఫేస్ కూడా పనిచేస్తుంది. అండ్ ఇది బ్లూ కలర్ బీ ఫేస్. ఇప్పుడైతే 3 ఫేజ్లు వర్క్ చేయడం జరుగుతుంది. ప్రాబ్లం వచ్చేసి కేబుల్లో సాల్ట్ లాగా మొత్తం పట్టేసి పాడైపోయి కేబుల్ ప్రాబ్లంతో మనకి ఇక్కడ ఫేజ్ రాకపోవడం జరిగింది. దానికని మనం కేబుల్ని రెక్టిఫై చేసి ఐడెంటిఫై చేసుకొని మనం చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు పవర్ రీస్టోర్ అయింది కాబట్టి ఇంతవరకు పవర్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసింది. ఇప్పుడు మనం కస్టమర్కి అయితే ఇంట్లోకి వెళ్ళి చెక్ చేయడం జరిగింది. కస్టమర్ చెక్ చేసుకొని పవర్ ఓకే అని చెప్పిండు. మనకి ఇక్కడ వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి మళ్ళీ దీన్ని ఎక్స్చేంజ్లో క్లోజ్ చేసుకొని, రెయిన్ సీజన్ కాబట్టి కవర్ కప్పుకొని క్లోజ్ చేసుకొని పెట్టేస్తే వర్షం నీళ్ళు పోకుండా రెయిన్ సేఫ్టీ కోసం అయితే కవర్లు దొరకడం జరిగింది. మనం ఏదైతే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటున్నామో అది కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.